సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కె బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ బ్రహ్మచారి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ బ్రహ్మచారి గారు. ఎస్, సో బ్రహ్మచారి గారు ఇప్పుడు ఏదైనా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకో ఏదైనా ఒక వెల్త్ మేనేజర్ దగ్గరికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే, మీరు తప్పనిసరిగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇవి తీసుకున్న తర్వాతనే మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాము. సో మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, చేసే ముందు తప్పనిసరిగా మీరు ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తుంటారు. సో మరీ ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ముందుగానే చెప్తారు, మనం ఏదైనా ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం అప్రోచ్ అయినప్పుడు. సో మరి ఎందుకంటారు మరీ ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తారు? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది అసలు? సార్ మంచి క్వశ్చన్ సార్ మీరు అడిగారు విష్ణు గారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండవలసిన ఇది అండి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటే, ఒక భవిష్యత్తులో వచ్చే ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఆ పర్సన్ లేకపోతే ఆ ఫ్యామిలీ అనేది రోడ్ మీద పడాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో మీరు ఏదో చూసుకుంటే ఎవరో ఒక ఇంట్లో ఏమైనా రిస్క్ జరిగితే అందరూ వచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు వస్తారు, కానీ ఓన్లీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ ఒకటే డబ్బులు ఇచ్చేవాడు మాత్రమే వస్తారు. అందరూ తీసుకునే వాళ్ళు వస్తారు, కానీ ఓన్లీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ పర్సన్ ఏజెంట్ అయితే ఉన్నారో వాళ్ళు డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రమే వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది కుటుంబాలు కానివ్వండి, వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం సార్. ఇతనికి ఒక మంత్లీ ఒక 50,000 రూపీస్ శాలరీ ఉందండి. సో ఇతనికి మన రిటైర్మెంట్ ఏజ్ ఒక 58-60 ఇయర్స్ అనుకుందాం. అంటే ఈ 30 ఇయర్స్ వరకు ఇతనికి రెగ్యులర్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి 50,000 రూపీస్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఆ పర్సన్ లేకపోతే ఏమవుతుంది అంటే, ఆ 50,000 రూపీస్ అనేది వాళ్ళకే రాదు. సో కాబట్టి ఇతను ఈ పర్సన్ అనేది ఈ 50,000 రూపీస్కి మినిమం 200% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అనేది తీసుకోవాలండి. ఎలా అంటే దీని క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందండి సార్ అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ 50,000 రూపీస్ 200% అంటే మనకి 1 crore రూపీస్ అనేది సమ్ అష్యూర్డ్ వస్తుందండి. ఈ 1 crore రూపీస్ సమ్ అష్యూర్డ్ని ఇన్ కేస్ ఆఫ్ ఆయన రిస్క్ జరిగితే ఈ 1 crore రూపీస్ అమౌంట్ అనేది వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళు బ్యాంక్లో ఎఫ్డి కానీ, ఎస్బీఐలో కానీ ఏ ప్రాజెక్ట్ ఏ బ్యాంక్లో చేసుకున్నా కానీ 6% అనేది ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఈ 6% ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి మంత్లీ 50,000 రూపీస్ అనేది ఫుల్ఫిల్లింగ్ అవుతుంది అనమాట. అందుకోసమనే ఫైనాన్షియల్ లాస్ ఏదైతే ఫ్యూచర్లో వచ్చే లాసెస్ ఏదైతే ఉన్నాయో దీన్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఒకటేమో వితౌట్ ఆర్ఓపీ ఉంది, విత్ ఆర్ఓపీ ఉంది. విత్ ఆర్ఓపీ అంటే ఏంటి అంటే, ఏదైతే ప్రీమియమ్స్ వాళ్ళు ప్రీమియం పే చేస్తారో వాళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేదాన్ని మనము ఆర్ఓపీ అంటాం అనమాట. వితౌట్ ఆర్ఓపీ అంటే తక్కువ ప్రీమియం తీసుకొని వాళ్ళకి మనం లెక్క లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తారు. సో ఇందులో ఎటువంటి విధమైన మెచ్యూరిటీ అమౌంట్ ఉండదు, కానీ ఏమైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మనము ఈ ఏదైతే ₹1 కోటి అమౌంట్ ఉందో వాళ్ళకి ఇస్తారు. సో దట్ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. సో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అండి మెయిన్లీ. ఎస్ సార్. సో బ్రహ్మచారి గారు, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, నేను నెలకి ₹50,000 సంపాదిస్తున్నాను, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారా? నేను నెలకు ఒక ₹25,000 సంపాదిస్తున్నాను, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారా? లేదంటే నేను ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను, ఓకే, సో నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారా అని చాలా మంది అడుగుతుంటారు. సో అసలు టర్మ్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవడానికి మనకి ఉండవలసిన ఎలిజిబిలిటీస్ ఏంటి? మన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? తర్వాత మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి? అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం అనుకున్న వెంటనే తీసుకోవడానికి మన దగ్గర రెడీగా ఉండవలసిన ఆ అర్హతలు ఏంటి అసలు? ఓకేనండి, మంచి క్వశ్చన్ అడిగారండి విష్ణు గారు. ఎందుకంటే మనం బేస్డ్ ఆన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది బేస్డ్ ఆన్ ఇన్కమ్ ప్రూఫ్ మీదనే ఉంటుందండి. ఐదర్ ఆ బిజినెస్ మ్యాన్ అయితే అతనికి 3 years ఐటీఆర్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయ్ ఉందనుకోండి, అతనికి 3 months పే స్లిప్స్ కానివ్వండి, అతని Form 16 కానీ సబ్మిట్ చేస్తే దీనే హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారండి. హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే అతనికి ఎంతవరకు ఫ్యామిలీకి ఫైనాన్షియల్ లాస్ జరుగుతుందో,
దీని ప్రకారమే కంపెనీ వాళ్ళు అతనికి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇస్తారు సార్. దీనికి ఏంటంటే కేవైసీ డాక్యుమెంట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, నేను చెప్పినట్టుగా ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్లస్ వాళ్ళది ఐటీఆర్స్, ఒకవేళ బిజినెస్ మ్యాన్ అయితే లేదా అతను ఎంప్లాయీ అయితే 3 months పే స్లిప్స్ లేదా ఫార్మ్ 6 అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది చేసిన తర్వాత ఒకవేళ అతను కవర్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అతనికి మెడికల్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇతనికి అనేది మనము లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇస్తామండి. సో ఇది మెయిన్లీ అండి మన టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలో చూసుకోవాల్సిన మెయిన్ థింగ్. సో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమము ప్రతి ఒక్కరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చండి. కొంతమందికి ఎవరైతే ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్ళు ఉంటారో, సో బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ కవర్ కావాలి, అలాంటి వాళ్ళకి మనము టులిప్ అంటాం, టర్మ్ ఇన్సూరెన్స్ యూలిప్ ప్లాన్ అనమాట. అంటే వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 1 crore rupees కవర్ కూడా మనము ఇవ్వడం జరుగుతుందండి. ఈ కవర్ ఏంటంటే అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్లో కూడా సగం అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది, రిమైనింగ్ అమౌంట్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మోర్టాలిటీ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తారు కస్టమర్. సో ఇది అనేది ఏంటంటే ఒక పీరియడ్ తర్వాత అతను ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఈ అమౌంట్ అనేది ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ టచ్ అయిన తర్వాత ఇతనికి ఎటువంటి విధమైన ఛార్జెస్ కట్ కాకుండా ఇతనికి మనము లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది 100 years వరకు, 99 years వరకు కూడా ఇచ్చే కంపెనీస్ కూడా మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయండి ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో అండి. లేదు అనుకుంటే కస్టమర్కి ఇంకా నేను టర్మ్ ఇన్సూరెన్స్లో నాకు ట్రెడిషనల్ ప్లాన్లో కావాలనుకున్నా కానీ రెగ్యులర్గా వాళ్ళు పే చేస్తారండి. పే చేసిన తర్వాత ఒక 85th yearలో కావాలనుకుంటే అతనికి ఎంతైతే ప్రీమియం పే చేశాడో ఆ మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా, మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చినంత కూడా రెగ్యులర్గా అతను ఎన్ని సంవత్సరాల వరకు బతికుంటారో అతనికి క్రీప్ ఆన్ మెల్లిమెల్లిగా లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా సమ్ క్రోర్స్ వరకు కూడా వచ్చే ప్లాన్స్ కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయండి. అండ్ ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలకో 2 కోట్లకో 3 కోట్లకో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే, సో ఆ ప్రీమియం అనేది ఎట్లా మనం మంత్లీ కట్టుకోవచ్చా లేదంటే సంవత్సరానికి కట్టాలా అనేది చాలా మందికి ఉన్న డౌట్. సో ఒక 2 కోట్లకో 3 కోట్లకో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఆ అమౌంట్, ఆ ప్రీమియం అనేది అసలు ప్రీమియం మోడ్ ఎలా ఉంటుంది, ప్రీమియం కట్టే మోడ్? సరే ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు కంపెనీ కావాలని కస్టమర్ మంత్లీ మోడ్ కూడా పే చేయొచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ మోడ్ పే చేయొచ్చు, లేదా ఇయర్లీ మోడ్ పే చేయొచ్చు అండి. సో మీరు మంత్లీ మోడ్ తీసుకుంటే స్లైట్లీ ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మీరు మంత్లీ పే చేస్తారు కాబట్టి. అదే ఇయర్లీ మోడ్ పే చేస్తే మీకు కొంచెం ప్రీమియం అనేది కొంచెం తగ్గు ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం మీరు డబ్బులు ఉంటే ఇయర్లీ మోడ్కి వెళ్ళడమే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో ఒకసారి ఉంటుంది, డబ్బులు ఉండదు. మన సిచ్యువేషన్లో ఏ అవసరం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కాబట్టి మంత్లీ అయినప్పుడు పాలసీ అనేది ల్యాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్. సో మీరు క్రెడిట్ కార్డు కానివ్వండి ఏది ఉన్నా కానీ మీరు ఇయర్లీ మోడ్ పే చేస్తే మళ్ళీ మీకు ఒక 1 year వరకు ఎటువంటి విధమైన డిస్టర్బెన్స్, ఇబ్బంది, భయం ఉండదు. డిస్టర్బెన్స్ ఈ నెల డబ్బులు లేవు, కట్టలేమేమో, ల్యాప్స్ అయిపోతుందేమో అనేసి. ఎస్. ఇందులో ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాని ప్రకారము పేరెంట్ కేర్ కూడా వచ్చింది సార్. పేరెంట్ కేర్ అంటే ఏంటంటే ఇప్పుడు సగం, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 crore rupees అమౌంట్ మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్న తర్వాత ఆ పర్సన్కి ఏమైనా రిస్క్ జరిగితే వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాల్సిన వాళ్ళ భార్య చూసుకుంటుందో లేదని నమ్మకం లేదు. సో అందుకోసమని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందులో 25% అంటే ఎవ్రీ ఇయర్ 1,25,000 rupees అనేది వాళ్ళ ఫాదర్కి 1,25,000 rupees, వాళ్ళ మదర్కి కూడా 1,25,000 rupees అనేది రెగ్యులర్గా వాళ్ళు బ్రతికున్న మంత్లు ఎవ్రీ మంత్ ఇస్తామండి. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ కానీ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినారు అనుకోండి, వాళ్ళ మదర్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే 50%, 125% అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది వాళ్ళ వైఫ్కి, వాళ్ళ మదర్కి ఇస్తూ ఉంటుంది. ఆ తదనంతరం ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో వాళ్ళ వైఫ్కి మన రిమైనింగ్ అమౌంట్ వెళ్ళిపోతుందండి. రైట్. సో ఇలా 50% అనేది పేరెంట్స్ కేర్ ఉంటుంది, 50% అనేది వాళ్ళ డిపెండెంట్ అంటే వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించింది ఉంటుంది. ఎవరైతే పేరెంట్స్ కోసం బాగా చూస్తారో ఇదొకటి ఉందండి. ఇంకొకటి క్లెయిమ్ ఇంటిమేషన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఇమీడియట్లీగా మనము టర్మ్ ఇన్సూరెన్స్లో తీసుకున్న తర్వాత ఒక పర్సన్ చనిపోయేది అనుకుందామండి. ఈ పర్సన్ చనిపోగానే వితిన్ 1 daysలోనే బిలో 1 crore rupees, 2 crore rupees లోపల ఉందనుకోండి, మనము 2 lakh rupees అమౌంట్ దహన సంస్కారాలకు కానీ వేరే ఖర్చులు ఉంటాయి కదా దేనికి ఇచ్చేస్తారు. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్నప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ముందుగా అడ్వాన్స్గా ఇచ్చిన అమౌంట్ ఏం చేస్తారు అంటే ఇది మైనస్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేస్తారండి. 2 crores అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళకేమో 5 lakh rupees వరకు అమౌంట్ ఇస్తారండి.
ఈ 5 lakh రూపీస్ అమౌంట్ అనేది వాళ్ళ ఖర్చుల కోసం వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి తీసుకొచ్చే మార్కెట్లో ప్రొడక్ట్స్, ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సార్ క్రెడిట్ టర్మ్ ఇన్సూరెన్స్లో సార్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కామన్గా ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నేను ప్రతి నెల మాత్రమే కట్టగలను. ఇప్పుడు ₹1,00,00,000కి ప్రీమియం కట్టాలంటే ప్రతి నెల యావరేజ్గా నేను ఎంత పే చేయాల్సి ఉంటుంది అసలు? మీరు మంత్లీ చూసుకుంటే ఒక డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండి. 30 years పర్సన్ అప్రాక్సిమేట్లీ ఒక ₹1,000 వరకు, 1,000 నుంచి ₹1,500 వరకు ఆ రేంజ్లో వస్తుంది. ఈ ప్రీమియం అనేది రెగ్యులర్గా ఈ కంటిన్యూగా అతను ఎన్ని సంవత్సరాల వరకు అనుకుంటాడో అన్ని సంవత్సరాలు పేమెంట్ చేయొచ్చు. అంటే అతను ఇందులో లిమిటెడ్ ప్రీమియం ఉంటుందండి, రెగ్యులర్ ప్రీమియం ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం ఏంటి అంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, అన్ని సంవత్సరాలకు ప్రీమియం నేను పే చేయలేను, ఓన్లీ నేను ఒక 5 years వరకే ప్రీమియం పే చేయగలుగుతాను, లేదు ఒక 10 సంవత్సరాల వరకు నేను ప్రీమియం పే చేయగలుగుతాను, కానీ నాకు ట్రూ ఆఫ్ ద లైఫ్ మొత్తం ఉండాలి కవర్ అనుకున్న వాళ్ళు కూడా ఇది ప్రీమియం అనేది పే చేయొచ్చు. ఇది ఏమవుతుందంటే 5 yearsలో ఏంటంటే అతనికి ప్రీమియం డిస్కౌంట్ మాదిరి 5 yearsలోనే అతను ప్రీమియం అనేది పే చేస్తాడు. బట్ అతనికి 85th year వరకు కానీ 99 years వరకు ఎంతైతే కవర్ ఉందో ఆ కవర్ అనేది కంపెనీ అనేది కవర్ చేస్తుందండి. ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్లో ఉంటుందండి. సో మీరు ఇప్పుడు 30 సంవత్సరాల వ్యక్తికి ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆన్ యావరేజ్గా నెలకు ఒక ₹1,000 అన్నారు. ఓకే, ఇప్పుడు ఒక 40, 45, 50 ఏళ్ళ వ్యక్తి ఉంటారు, అంటే 40 to 50 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక ₹1,00,00,000, ఒక ₹2,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మేము ప్రతి నెల పే చేయగలం అన్నప్పుడు ఆన్ యావరేజ్గా నెలకి ఎంత అమౌంట్ కట్టవలసి ఉంటుంది? నెలకి చూడండి, ఇప్పుడు 40 years ప్లస్ సంబంధించిన వ్యక్తులు అయితే అప్రాక్సిమేట్లీ 3,000 నుంచి ఒక 4,000 రూపీస్ మధ్యలో ఉంటుంది సార్. 3,000 రూపీస్. ఎందుకంటే ఇక్కడ మోర్టాలిటీ రేట్స్ అనేది ఇప్పుడు 20-30 years పర్సన్ అనేది మోర్టాలిటీ రేట్ ఒక విధంగా ఉంటుంది, 40 years పర్సన్ అనేది మోర్టాలిటీ రేట్ ఎందుకంటే ఇతని రిస్క్ దగ్గరలో ఉన్నాడు కాబట్టి దాని ప్రకారమే ఇతనికి ఛార్జ్ చేస్తారండి. ఇది ఎప్పుడైతే అతను కాంట్రాక్ట్ లో ఎంటర్ అవుతాడో ఇదే ప్రీమియం అనేది అతను కంటిన్యూగా అలాగే ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు అయితే ప్రీమియం అయితే పే చేయాలనుకుంటున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ అతను రెగ్యులర్ ప్రీమియంగా పే చేద్దాం అనుకున్నాడు, ఈ రెగ్యులర్ ప్రీమియంలో అతను ఈ సంవత్సరం వరకు అంతగే ఉంటుంది. ఇది ఒకటి అడ్వాంటేజ్ సార్. ఓకే, తర్వాత అసలు ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 ఏళ్ళ వ్యక్తి, సార్ నాకు ఒక ₹2,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని మీ దగ్గరకు వస్తే, సో ఫస్ట్ హెల్త్కి సంబంధించి ఎటువంటి చెకప్స్ లేదంటే అతని ఆహారపు అలవాట్లకు సంబంధించి ఎటువంటి విషయాల గురించి తప్పనిసరిగా మన ఇన్సూరెన్స్ ఏజెంట్కి చెప్పాలి అసలు? సార్ మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది ఎవరి కోసం తీసుకుంటే హెల్తీగా ఉన్న పర్సన్ కోసమే తీసుకోవాలండి. ఇప్పుడు ఎలాగైతే అతనికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ అతనికి ఏమో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఎప్పుడైనా కానీ కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీరు మెన్షన్ చేస్తే కంపెనీ కంపల్సరీగా మెడికల్స్ వెళ్తుంది. మెడికల్స్ వెళ్ళిన తర్వాత ఇందులో 3 రకాలు ఉంటుంది సార్. ఒకటేమో అతనికి ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉంది అనుకుందాం, నార్మల్ పర్సన్ కన్నా అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్కి వచ్చేసి ఒక 20,000 రూపీస్ అమౌంట్ వరకు ప్రీమియం వచ్చింది, కానీ ఇతనికి రిస్క్ ఎలిమెంట్స్ అంటే అతనికి బీపీ కానీ షుగర్ కానీ అబ్నార్మల్లో ఉంది. సో ఇతనికి రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి కంపెనీ ఒక 2,000 నుంచి 3,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రీమియం పే చేయమని అడుగుతుంది అనమాట. సో ఈ ప్రీమియం అతను ఓకే అనుకుంటే ప్రీమియం అనేది కంటిన్యూ చేస్తుంది. ఇంకొకటి ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఇప్పుడైతే కవర్ చేయలేను, ఒక 6 months తర్వాత బిఎంఐ రేట్ ప్రకారం అతను వెయిట్ ఎక్కువ ఉన్నాడు అనుకుందాం. సో ఇతనికి ఏం చేస్తుందంటే, ఒక 6 months తర్వాత నేను కవర్ చేస్తాను, అప్పుడు మీరు పాలసీ అప్లై చేయమని కూడా చెప్తుంది అనమాట. ఒకసారి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కంపెనీ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండి. సో క్లెయిమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అండి. రైట్. అండ్ అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అడిగినప్పుడు ఆబ్వియస్గా ఏం చెప్తారంటే, కాలం చేసాక వస్తాయి బాబు, మనిషి బ్రతుకున్నప్పుడు అయితే టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు రావు, మనిషి కాలం చేసాక, మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే డబ్బులు వస్తాయి అంటారు కదా. సో ఇక్కడ డెత్ అనేది, నేచర్ ఆఫ్ డెత్ అనేది ఎలా ఉంటేనే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు మన కుటుంబానికి అందుతాయి అసలు? ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, న్యాచురల్ డెత్ అనేది ఏ విధంగా డెత్ కావచ్చు సార్. అంటే టైమ్ ఈజ్ అన్సర్టెన్ బట్ డెత్ ఈజ్ సర్టన్. చావు వస్తుంది మనకు పక్కా తెలుసు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది టైం చేతిలో ఉంటుంది. సో ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోతే
అయినా ఇస్తారు, న్యాచురల్ డెత్. కానీ సూసైడ్ కేసెస్, ఎగ్జాక్ట్లీ సూసైడ్ Yes, గురించి yes. అడుగుదామని వస్తున్నాను నేను. ఎస్ సార్, Yes, చెప్పండి. ఈ సూసైడ్ కేసు ఏంటంటే విత్ ఇన్ 1 year లో పాలసీ తీసుకున్న 1 year తర్వాత 1 year లోపల కానీ తీసుకున్నాడు అనుకోండి, ఎటువంటి విధమైన క్లెయిమ్ రాదు సార్. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు అతను వాంటెడ్లీ సూసైడ్ చేసుకుందామనే అతను పాలసీ తీసుకున్నాడు అనే ఒక ఉద్దేశం వస్తుంది. ఆబ్వియస్లీ అంతే కదా. ఎస్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం గానీ సూసైడ్ చేసుకున్నాడు. ఎస్. అందుకే 1 year తర్వాత అతను ఏమైనా సూసైడ్ కానీ ఏమైనా చేసుకుంటామంటే మాత్రం అయితే కంపెనీ ఈ అమౌంట్ అనేది 80% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, ఒకవేళ అతను సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, విదిన్ 1 year చేసుకున్నాడు అనుకోండి, అతను కట్టిన దాంట్లో 80% అమౌంట్ వరకే ఇచ్చే ఛాన్సెస్ వరకు ఇది ఉన్నాయండి. సంవత్సర కాలం తర్వాత, సంవత్సరం లోపల అంటున్నాను నేను. ఇన్ కేస్ ఆఫ్ సంవత్సరం లోపల చేసుకుంటే ఒకవేళ అప్పుడేం సిచ్యువేషన్? అతను కట్టిన ప్రీమియమ్స్ అయితే ఉంటాయి కదా సార్, అందులో సరెండర్ వాల్యూ ఒక 80% వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని సమయంలో ఇవ్వలేని సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. బట్ 1 year తర్వాత అయితే ఇన్ కేస్ అబ్సల్యూట్లీ అతనికి ఎంతైతే కవర్ తీసుకున్నాడో ఈ అమౌంట్ అనేది మనము ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది. సో బ్రహ్మచారి గారు, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అని ఎవరన్నా ఏజెంట్నో లేదంటే మీలాంటి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని అడిగినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకుంటారా, లేదంటే ఏమైనా సిగరెట్ స్మోకింగ్ చేస్తారా, లేదంటే ఏమైనా తంబాకు గుట్కా ఇలాంటి అలవాట్లు నేను అడుగుతారు కదా. అవును సార్. మరి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్న వ్యక్తికి ఒకవేళ ఇటువంటి అలవాట్లు కనుక ఉంటే అప్పుడేంటి పరిస్థితి? ఎప్పుడైనా కానీ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కంపెనీ వాళ్ళే అడుగుతారండి, నాన్ స్మోకరా స్మోకరా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే స్మోకింగ్ చేసిన వాళ్ళకి లంగ్స్ ఎఫెక్ట్ అనేది అబ్నార్మల్ అనమాట. నార్మల్ కన్నా ఇతని అబ్నార్మల్ ఉంటుంది కాబట్టి ఇతనికి ఒక విధమైన ఛార్జెస్ ఉంటాయి సార్. సో ఇతనికి మళ్ళీ ఇతనికి డైలీ ఈయన కన్జ్యూమ్ సిగరెట్, చైన్ స్మోకర్ అనుకుందాం, డైలీ ఒక ప్యాకెట్ సిగరెట్ ప్యాకెట్ తాగరనుకున్నాం. సో నార్మల్ పర్సన్ కి ఇతనికి ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది మీ ఉద్దేశం ప్రకారము? ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ ఉంటుంది. సో కాబట్టి అతనికి మెడికల్ చెకప్ అయిన తర్వాత అతనికి ఎంతైతే ప్రీమియం వస్తుందో, అతనికి ఎంతైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో దాని ప్రకారం అతను ఇస్తారండి. ఇంకొకటి, ఇప్పుడు కొంచెం చాలా మంది ఆల్కహాల్కి ఉంటారు. సో వీళ్ళకి కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని ప్రకారమే వాళ్ళకి అది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మైనింగ్ ఇండస్ట్రీలో చేస్తారు. సో మైనింగ్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళకి ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ రిస్క్ ప్రకారమే వాళ్ళ ఆక్యుపేషన్ క్వశ్చనరీ ఉంటుంది. ఈ ఆక్యుపేషన్ క్వశ్చనరీ ప్రకారం వాళ్ళు అందులో మెన్షన్ చేస్తేనే దాని ప్రకారమే వస్తుంది. సో వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటనేది, నేచర్ ఆఫ్ జాబ్ ఏంటనేది మెన్షన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, కంపల్సరీగా మెన్షన్ చేయాలి సార్. ఓకే, ఏదైనా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ లో పనిచేస్తుంటారు, అవునవును, ఏదైనా కెమికల్ ఓరియంటెడ్ జాబ్స్, లేదా గ్యాస్ కి సంబంధించి, పెట్రోకెమికల్స్, ఇట్లాంటి పెట్రోకెమికల్ సంబంధించింది, మైనింగ్ ఇండస్ట్రీస్, కొంతమంది డిఫెన్స్ లో చేసేవాళ్ళు, వాళ్ళు కూడా రిస్క్ ఉంటుంది కదా సార్. వాళ్ళు కూడా ఫార్మా కంపెనీస్ లో వీళ్ళకి ఒక క్వశ్చనర్ ఉంటుందండి. సో ఈ క్వశ్చనర్ ప్రకారం వాళ్ళు కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తేనే దాని బేస్ ప్రకారమే ఎప్పుడైతే మనం జెన్యున్ గా ఉంటుందో కంపెనీ కూడా జెన్యున్ గా మనకి క్లెయిమ్ అనేది ఇస్తుంది. సో చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే సాల్వెన్సీ రేషియో కూడా ఉంటుందండి. సాల్వెన్సీ రేషియో ఏంటి అంటే ఇది ఒకవేళ కంపెనీకి 1.5 అనేది IRDA రూల్ ప్రకారం 1.5 అంటే ఎంత విపత్తు వచ్చినా కానీ, 1,00,000 క్లెయిమ్లు వచ్చినా కానీ 1,50,000 క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేసే కెపాసిటీలో ఉంటాయి కంపెనీస్ అనమాట. సో అన్ని ఇప్పుడు కంపెనీస్ అయితే 1.8 ఇలా మెయింటైన్ చేస్తున్నాయి సాల్వెన్సీ రేషియో. దీని ప్రకారం మనము ఎటువంటి విధమైన రిస్క్ రాకుండా ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా కానీ మనం ఇవ్వచ్చు, వాళ్ళకి క్లెయిమ్స్ అనేది ఇచ్చేది ఉంటుంది అనమాట. ఇంకొకటి మనం చూసుకోవాలి ఏంటి అంటే సెటిల్మెంట్ రేషియో, డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇందులో మనకి చాలా కంపెనీస్ 99.63%, 99.5% ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైతే పాలసీ తీసుకున్నప్పుడనే క్షుణ్ణంగా పరిశీలించి ఈ పర్సన్కి మనం ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వాలి వద్దు అని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ పాలసీ అనేది ఇస్తుందన్నమాట. ఇక్కడ 99.63% అని చెప్పాను కదా, రిమైనింగ్ ఏదైతే 0.8%, 7% ఉందో కొంతమంది డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల, లేదా వాళ్ళు కొంచెము మిస్రిప్రజెంటేషన్ అంటే పాలసీ ఇచ్చేటప్పుడే అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొన్ని ఆగిపోయిన ఉంటుంది. కానీ మిగతా అంతా 99.63% అనేది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందన్నమాట. సో ఒక పర్సన్ ఒక కంపెనీని, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు నమ్మి కడతాడంటే ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా రిస్క్ జరిగితే మా ఫ్యామిలీ వాళ్ళని ఇది చూసుకోనికనమాట. సో మనము ఇదొకటి చూసుకొని మనము
ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి Right. మన ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ లో రైడర్స్ అంటారు కదా, సో Yes, ఏంటి అండి. అసలు ఈ రైడర్స్ ఏంటి అసలు? ఈ రైడర్స్ ఏంటి అంటే సార్, ఇది ఒక యాడ్ ఆన్ బెనిఫిట్. ఈ యాడ్ ఆన్ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ ఒక ₹1,00,00,000 బేస్ కవర్ తీసుకున్నాడు. దీనికి అప్రాక్సిమేట్లీ అతను ఒక ₹20,000 ప్రీమియం పే చేస్తున్నాడు అనుకుందామండి. ఈ యాక్సిడెంటల్ కవర్లో యాక్సిడెంటల్ డిసబిలిటీ రైడర్ అని ఉందండి. ఇందులో ఆ పర్సన్ యాక్సిడెంటల్లో ఏమైనా రిస్క్ జరిగి బెడ్ రిటర్న్ అయిపోయింది అనుకుందాము. ఒక పర్సన్ అతనికి యాక్సిడెంట్ అయిపోయింది, బెడ్ రిటర్న్ అయిపోయాడు. అతను నడవలేని పక్షాన ఉన్నప్పుడు అతనికి ఏదైతే కవర్ ఉందో ఆ కవర్లో 1% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, అంటే ₹1 crore మీద అతనికి 1% అంటే ఎవ్రీ మంత్ అతనికి ₹1,00,000 చొప్పున మనము నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు కంపెనీ పే చేస్తూ ఉంటుంది. వెదర్ ఆ పర్సన్ బెడ్ మీద ఉన్న ఒక 2-3 years తర్వాత అతను చనిపోయారు అనుకుందాం. అయినా కానీ ఈ ₹1,00,000 అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ రావాల్సిన అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తూ ఉంటుందండి. ఇది ఒక రైడర్ అండి. ఇది యాక్సిడెంటల్ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్ అనమాట. సో యాక్సిడెంట్లో ఏమైనా రిస్క్ జరిగిన వాళ్ళకి పర్సన్ ఉన్నా లేకపోయినా ఒకసారి అది క్లిక్ అయిందంటే ఎవ్రీ మంత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ₹1,00,000 అమౌంట్ అనేది నెక్స్ట్ 10 years అంటే 120 months వరకు రెగ్యులర్గా అమౌంట్ వస్తుందన్నమాట. ఇది ఒక రైడర్ అండి. ఇంకోటి క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఏంటి అంటే, అతనికి ఏమైనా మేజర్ డిసీజెస్ ఏమైనా వచ్చినప్పుడు, ఏమైనా అటాక్ అయ్యి డాక్టర్కి చెప్పిన తర్వాత అతను సర్వైవ్ అయిన తర్వాత ఎంతైతే రైడర్ సమ్ అష్యూర్డ్ ఉందో అతనికి పే చేయడం జరుగుతుందండి. ఇదొక రైడర్ అండి. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి డబల్ ద సమ్ అష్యూర్డ్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను ₹1 crore అన్నది బేస్ సమ్ అష్యూర్డ్ ఉంది, ఒక ₹1 crore అన్నది యాక్సిడెంటల్ కవర్ తీసుకున్నాడు. ఇతను ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే కంపెనీ వీళ్ళకి ₹2 crore అమౌంట్ ఇస్తుంది. ఒకవేళ అతను న్యాచురల్ డెత్స్ జరిగింది అనుకోండి, వాళ్ళకి ఓన్లీ ₹1 crore అమౌంట్ అనేది ఇస్తుంది. రైడర్ అనేది ఇట్స్ యాడ్ ఆన్ ప్రోడక్ట్ అనమాట. యాడ్ ఆన్ ప్రోడక్ట్ అనమాట ఇది. రైట్. ఒక్కసారి టాక్సేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సెక్షన్ 80C కింద పోతుంది కదా మనకి. సో ఇక్కడ టాక్సేషన్ ఎలా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్? మీరైతే ప్రీమియం పే చేస్తారో కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి, సెక్షన్ 80C కింద మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. సో ఏదైతే డెత్ క్లెయిమ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది సెక్షన్ 1010D ప్రకారము ఈజ్ అ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. అంటే గవర్నమెంట్కి ఎటువంటి విధమైన ట్యాక్స్ పే చేయకుండా ఈ అమౌంట్ అనేది వీళ్ళకి భద్రంగా ఇస్తారండి. రైట్. అండ్ ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే చాలా మందికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ అంతా అయిపోతుంది, ₹1 కోటి ₹2 కోట్లు వస్తుంది కదా, ఈ వచ్చిన దాని మీద ఏదైనా మళ్ళీ ట్యాక్స్ ఉంటుందా అని? లేదండి. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే, ఒక పర్సన్కి బాగా అప్పులు ఉన్నాయి అనుకుందాం. ఇతను చనిపోయినాడు, లంసమ్ అమౌంట్ వచ్చింది, ₹1 crore అమౌంట్ వచ్చింది, క్లెయిమ్ అమౌంట్ వచ్చింది, ₹1 కోటి. భార్యకి ఇచ్చారు. సో భార్యకి ఇస్తే ఏమవుతుందో అప్పుల వాళ్ళు వచ్చేసి ఆ డబ్బులన్నీ కూడా తీసుకుంటారు. కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేద్దాం అనేసి ఏం చేస్తుందంటే కంపెనీ, ఇదేంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఒకసారి క్లెయిమ్ వచ్చిందంటే దట్ ఈస్ నాట్ ఏ కంపెనీ మనీ. కాబట్టి ఈ అమౌంట్ కంపెనీ దగ్గర పెట్టేసుకొని 120% అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ₹1,00,000 చొప్పున ఎవ్రీ మంత్ అనేది పే చేస్తూ ఉంటుందండి ఆ కుటుంబానికి. ఆర్థిక భరోసా కింద ₹1 crore అమౌంట్ దగ్గర ₹1,20,00,000 అమౌంట్ ఇస్తుంది. అంటే ₹1,00,000 చొప్పున 10 సంవత్సరాల వరకు, అంటే 120 months అంటే ₹1,20,00,000 అమౌంట్. ఈ అమౌంట్ అనేది వాళ్ళకి భరోసా కింద ఇస్తుంది అనమాట. ఈ ఆప్షన్ కూడా మనకి డెత్ సెటిల్మెంట్ రేషియో అంటారండి. దీని ప్రకారం వాళ్ళకి రెగ్యులర్ గా ఈ అమౌంట్ అనేది వెళ్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. థ్యాంక్ యూ సార్. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మనకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించిన ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటంటే దాని గురించి చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.